రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. అంటే వాళ్ళ లైఫ్ అనేది మీ లైఫ్ ఏంటనేది అందరికీ తెలిసేలాగా అవును. చేశారు. కాబట్టి ఎవరైనా ఒక అటాక్ చేయాలన్నా కూడా భయపడతారు. అవును. ఇంతకుముందు చూస్తే చాలా మట్టుకి ట్రాన్స్జెండర్స్ రైల్వే స్టేషన్స్‌లో, బస్ అవునవును. స్టాప్స్‌లో ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే అవి అఘాత్యాలు చేస్తే వాళ్ళు చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయంట. అవును. అంటే ఆ శవాలు కూడా బయట తీసుకొచ్చినా కూడా పోలీసులు పట్టించుకోలేదంట. అవును. కానీ ఇప్పుడు ట్రాన్స్ బయటికెళ్తుంటే ఆ క్యూరియస్ ఉండింది. అవును. అది ఖచ్చితంగా కొంతమంది అటెన్షన్ క్రియేట్ చేశారు. యెస్. ట్రాన్స్ కమ్యూనిటీని ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, సెలబ్రిటీలా చూస్తున్నారు. యెస్. ఇంతకు ముందు ఉన్నంత చీప్‌గా అయితే చూడట్లేదు. లేదు. ఇప్పుడంత లేదండి. చాలా వరకు చాలా అంటే మారింది. బట్ ఈ మారిన తరుణంలో మాలో మాకే హ్మ్. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది అది డైజెస్ట్ చేసుకోలేరు. హ్మ్. ఇప్పుడు నేనొచ్చి 8 ఇయర్స్ అయింది. ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అదేంటి ఈ అమ్మాయి ఇంత త్వరగా వచ్చి ఏంటి, ఉంటుంది. ఇంత త్వరగా ఏంటి అసల అనేది. ఓకే. ఈ పాస్ట్‌లో ఇప్పుడు నేను చేయకపోవచ్చు. పాస్ట్‌లో అందరూ చేసినొచ్చినోళ్ళే. ప్రతి ఒక్కరికి ఒక గతం ఉంటది. ఆ గతాన్ని మర్చిపోతున్నారు. సో, నేను మర్చిపోలేదు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వు నా మీద రాయేసావు. ఆ రాయి నాకు తగిలింది కాబట్టి నేను ఇంత పెయిన్‌తో మాట్లాడుతున్నాను. నా కమ్యూనిటీ నాకు సపోర్ట్ ఉంది 100%. ఎందుకంటే ఎవరు గూడా ఒకరి కింద నలిగిపోవాలనో, లేకపోతే ఒకరి కింద చెయ్యి చాచాలనో ఏ కమ్యూనిటీ అనుకోరు. ఒక ప్లాట్‌ఫామ్ దొరకక, అదే నువ్వు ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చి చూడు. 100% మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. సో, ఆ ప్లాట్‌ఫామ్ వచ్చే తరుణంలో గూడా కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేసేవాళ్ళుంటారు. మరి ఇంక ఎక్కడ నువ్వు కమ్యూనిటీకి ఏం చేస్తున్నావు, యాక్టివిస్ట్‌వి అని చెప్తారు కొంతమంది. మీరు మా కమ్యూనిటీకి మేము ఇంత సపోర్ట్ చేస్తున్నామంటారు. సరే, ఈ ఈ పాప వెళ్ళడం వల్ల ఇంకొంతమందికి హెల్ప్ అవుతదని ఆలోచించాలి. హ్మ్. అలా ఆలోచించకుండా వెనక్కి లాగేయడం అనేది నాకు నచ్చలేదు. ఓకే. మన 'బిగ్ బాస్' షోకే అనుకోండి. హ్మ్. నేనే ఉన్నాను. కాదు నువ్వు వెళ్ళావు, విజువల్స్ అవునవును. వచ్చాయి కానీ అవును. చూస్తే హౌస్‌లో లేవు. ఏంటి అసలు ఏం జరిగింది? సో, ఇది నేను కంపల్సరీ మాట్లాడాల్సిన విషయం. నేను బానే నా లైఫ్‌లో అన్నీ చూశాను. ఎవరైతే ఇప్పుడు నా మీద ఎలిగేషన్ వేశారో ఆ యాక్టివిస్టు, సో, ఆ యాక్టివిస్టే నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇంత బాగా, ఇంత చిన్న ఏజ్‌లో ఇంత పైకి ఎలా వచ్చావు? అసలు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అన్నవాళ్ళు ఈరోజు మా కమ్యూనిటీ పరువు పోయేలాగా ఉంది. తనని తీసుకోవద్దని నువ్వు ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావో, సో, ఆ స్టేట్మెంట్‌కి ముందు నువ్వు నన్ను ఎంత పొగిడావో ఆలోచించు. ఇక్కడే నీకు 2 షేడ్స్ ఉన్నాయి. ఓకే. నువ్వు సెలెక్ట్ అయ్యావు, నేను సెలెక్ట్ అయ్యాను. హ్మ్. నువ్వు నేనే కాదు, చాలామంది సెలెక్ట్ అయ్యారు అక్కడ కమ్యూనిటీ నుంచి ఒక నలుగురు. నలుగురిలో లాస్ట్‌లో నేనే వచ్చాను. నేను వెళ్తున్నానని నీకు తెలుసు. నేను కూడా చెప్పలేదు. బట్ అక్కడున్న వాళ్ళే చెప్పారంట. కొన్ని రూల్స్ ఉంటాయి అందులో, చెప్పకూడదు అది అవును. ఇదని. సో, నేను కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. అప్రోచ్ అవ్వంగానే ఓకే అన్నాను. హ్యాపీగా అన్నీ అయినాయి. వెళ్ళాను గ్రూప్ డిస్కషన్‌కి. అంతా సెలెక్ట్ అయింది. ఆపోజిట్ వాళ్ళు అక్కడి దాకా వచ్చి ఆగిపోయారు. నన్ను ఓకే. తీసుకున్నారు. ఓకే. నేను అగ్ని పరీక్ష నన్ను ఆల్మోస్ట్ నేను 'బిగ్ బాస్‌కే' కన్ఫర్మ్ అయ్యాను. హ్మ్. హౌస్‌కే కన్ఫర్మ్ అయిన దాన్ని, సో, అగ్ని పరీక్ష షో ద్వారా, సో, కమ్యూనిటీ నుంచి కూడా రిప్రజెంట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి కాబట్టి అక్కడ నన్ను పార్టిసిపేట్ చేయమన్నారు. సో, నేను కూడా లోపలికి వెళ్ళాను. నన్ను శ్రీముఖి గారు ఇంట్రడక్షన్ ఇచ్చారు. నేమ్ చదివారు. నేను స్టేజ్ ఎక్కుతున్నాను. బ్యాక్ సైడ్ ఆపేశారు. అప్పుడే. కట్ చేస్తే ఆగిపోయాను నేను. అప్పుడే వెంటనే ఆ టైంలో మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఓకే, మీరున్నారు. మీరు ఒక ట్రాన్స్, ఆపోజిట్ వాళ్ళు ఒక ట్రాన్స్, నేను ఒక ట్రాన్సే. నేను కమ్యూనిటీలో లేకుండా ఉన్నానా? పోనీ నైతిక విలువలు ఏమన్నా పోయినాయా? మనల్ని మార్చుకునే తరుణంలో 100% సెక్స్ వర్క్ అనేది చేస్తారు. చేసిన వాళ్ళే వాళ్ళు కూడా ముంబైలోను, ఈడ హైదరాబాద్‌లోను చేస్తున్న వాళ్ళే. సో, నేనేం పెద్ద పాపం ఏం చేయలేదే. మరి హ్మ్. మీరే చెప్తారు ఎల్‌జీబీటీక్యూఐ అనే ఒక కేటగిరీలో హ్మ్. వీళ్ళందరూ ఎందుకు రారు? హ్మ్. ఖచ్చితంగా అందరూ వస్తారు. సో, నువ్వు మరి అలాంటప్పుడు యాక్టివిస్ట్‌గా ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నావు? నేను ఓకే. మాట్లాడే క్వెషన్ అది. సో, నేను కమ్యూనిటీని బయట ఏమంటారు, కమ్యూనిటీలో నేను కించపరిచేలా ఉన్నానని మీరు చెప్పారు. మరి ఇదే కమ్యూనిటీలో ఎల్‌జీబీటీక్యూఐ అనే అన్ని కేటగిరీలో 72 వ్యక్తిగతంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అంటే 72 మనస్తత్వాలు కలిసిన వాళ్ళు ఆ ఎల్‌జీబీటీక్యూఐలో ఉంటారు. హ్మ్. అందులో నేను కూడా ఒకటే కదా! మరి నన్ను కమ్యూనిటీలో ఉన్నట్టే కదా! నువ్వు ఎలా అంటావు నన్ను అనేది నా క్వెషన్ ఆవిడకి. ఎప్పుడో ఒకప్పుడు బయటకొస్తారు, మాట్లాడతారు. మాట్లాడారు కూడా రీసెంట్‌గా. హ్మ్. నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయంటే, ఓకే. అది ఎప్పుడు వీడియోసు? నేను 7 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు వీడియోస్ అవి. 7 ఇయర్స్‌లో నాకు సర్జరీ కాలేదు. నువ్వు అలాంటి వీడియో చూపిస్తున్నావు.
సరే నువ్వు ఏం చెప్తున్నావు, నన్నే ఆపేనని నువ్వు అనుకుంటున్నావు. ఆ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి నా వీడియో చూపించావు, సెక్స్ వర్క్ అవుతుంది, సరే ఓకే నా బాటమ్ సర్జరీ కాలే, నా అప్పర్ సర్జరీ అయ్యింది అనుకో. సో నువ్వు అది తీసుకెళ్తే నిన్నేమనుకుంటారు? వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. నువ్వు అంకితాన్ని ఆపేసాను అనుకుంటున్నావు, కానీ ఇంకో 10 మందిని నువ్వు ఎక్కనివ్వలేదు. అక్కడ నువ్వు ఇంకో 10 మందిని వెనక్కి లాగేసావు. నువ్వే అంటున్నావు యాక్టివిస్ట్ అని, నువ్వే వెనక్కి లాగేసావు కమ్యూనిటీని. సో నాకు జరిగిందని ఆనందపడితే నాకు ఇక్కడ కాకపోతే నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం వేరే చోట వస్తుంది. వాళ్ళ మైండ్లో ఉన్న నెగిటివిటీ పోతుందా? పోదు కదా. నేను ఇప్పుడు చాలా సీజన్స్ తర్వాత ప్రియాంక సింగ్ గారి తర్వాత నాకు ఆప్షన్ వచ్చింది. సో నేను వెళ్ళి ప్రూవ్ చేస్తే ఇంకో 10 మంది వస్తారు. ఇదే ప్రియాంక సింగ్ గారిని కూడా చాలా మాట్లాడినారు. జబర్దస్త్ లేడీ గెటప్, వీడు బాయ్ అబ్బాయిలా ఉండి ఇప్పుడు అమ్మాయిలు అయ్యారంటే, అరే బాయ్ వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకున్న మంచితనము పైకి వచ్చారు. వాళ్ళకున్న ఒక మంచితనంతో, వాళ్ళకున్న మెంటాలిటీ అంటే జనాల్లో వాళ్ళు ప్రజెంట్ చేసుకునే విధానంతో మనుషుల మనసును గెలిచి ఆవిడ అక్కడ దాకా వెళ్ళింది. ఆవిడ నాకు ఇన్స్పిరేషన్, నాకు రోల్ మోడల్ ఆవిడ. సో నేను ఆ మాట చెప్పాను అక్కడ. ఎవరైతే ఈ యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళకి పడదు ఆవిడంటే. సో నాకు ప్రియాంక సింగర్ అని రాశాను ఫేవరెట్ అని. అక్కడి నుంచి పట్టుకున్నారు. అదేంటి నువ్వు మన కమ్యూనిటీలో ఉండి ఆవిడ్ని రోల్ మోడల్ రాయడం అంటే, అరే ఎందుకు కదా ఆవిడ రోల్ మోడల్ 100%. ఆవిడ నాకు రోల్ మోడల్. నీకు కావాలి, ఇప్పుడు నీకు ఒక హీరో నచ్చుతారు, నాకు ఒకరు నచ్చుతారు. నాకు ఆవిడ నచ్చింది కమ్యూనిటీని రిప్రజెంట్ చేసి. ముందు వెళ్ళిన వాళ్ళు కొంచెం నెగిటివిటీ తీసుకొచ్చిన, నెక్స్ట్ టైం ఈవిడ వెళ్ళి కొంచెం టాప్ 7 వరకు వెళ్ళింది ఆవిడ. అక్కడ చాలా మందిని గెలుచుకుని వచ్చింది. సో నాకు అది నచ్చింది. నేను వెళ్దాం అనుకున్నాను, నాకు ఆప్షన్ వచ్చింది, నేను వెళ్తున్నాను. నా తర్వాత ఇంకో 10 మంది వెళ్తారు. నువ్వు ఇలా ఆపేయడం అనేది నాకు నచ్చలేదు ఆవిడ. నేను చాలా బాధపడ్డాను. ఆ టీం వాళ్ళు నాకు చూపించి కూడా, మీ కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు నువ్వు లోపలికి వెళ్ళాల్సి ఉంది, సో నిన్ను ఈరోజు ఇలా ఆపేశారు, అది మాకు కూడా బాధ అనిపించింది. మీలో మీరే ఇలా ఉంటే ఎలా అనేది వాళ్ళు క్వశ్చన్ వేశారు. నేను అక్కడ ఆన్సర్ ఏం చెప్పాలి? తల్లి పాలు తాగుతూ రొమ్ము గుద్దింది అని ఎక్కడ చెప్పను. నేను నా కమ్యూనిటీని నేను బ్యాడ్ చేసుకోలేదు అక్కడ. అలా అని చెప్పి నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాను. ఆ టైంలో నేను మాట్లాడి ఉండొచ్చు. అక్కడ నాకు సర్జరీ కానట్టు కనపడుతుంది, నేను ఫుల్లీ ఫీమేల్ సర్జరీలో ఉన్నాను, నన్ను మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళండి అని నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఈ వీడియో చూడగానే నెగిటివిటీ వచ్చింది. సో వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. సో నన్ను నేను గరిచేసి, లేకపోతే ఇంకా మా కమ్యూనిటీని బ్యాడ్ చేసేసి, నేను ఏదో క్లాప్స్ కొట్టేసి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, ఈ 2 రోజులు నా టైం వేస్ట్, నా మనీ వేస్ట్, నేను షాపింగ్ చేసుకున్నానని నేను ఎక్కడ ఏం మాట్లాడలా. ఐ రెస్పెక్ట్. నేను నా కమ్యూనిటీయే నాకు మంచిగా ఉండుంటే సో వాళ్ళు నన్ను ఈరోజు క్వశ్చన్ చేయరు. సో మాలో తప్పు ఉంది, అందుకని చెప్పి నేను అది యాక్సెప్ట్ చేసి ఓకే లీవ్ ఇట్. ఇది ఒక్కటే నాకు కాదు, ఈ ఒక్క షోతో నేనేమి రాత్రికి స్టార్ అయిపోను కదా. నాలో ఉన్న పట్టుదల డెఫినెట్లీ ఏదో ఒక రోజు వాళ్ళ నుంచే కానీ, లేకపోతే ఇంకేదైనా మంచి ఆపర్చునిటీ కానీ వస్తుంది. లీవ్ దెమ్ అని చెప్పి నేను లీవ్ చేశాను. బాధపడుతూ వచ్చాను. దాని తర్వాత నన్ను చాలామంది క్వశ్చన్స్ వేశారు కింద. మీరు వెళ్ళారా, మీకు ఏమైంది, ఎందుకు మీరు టాలెంట్ లేక వచ్చేసారా అన్నప్పుడు నేను అది తీసుకోలేకపోయాను. సో ఓకే నేను ఇలా వెళ్ళానండి, నా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కలాగారు, షో తప్పైతే లేదు, నిజం చెప్తున్నాను. షో వచ్చి 100% జెన్యున్. ఇది నేనైతే యాక్సెప్ట్ చేస్తా. వాళ్ళు జెన్యున్గానే ప్రతి ఒక్కరితోనూ మంచిగానే ఉన్నారు. అక్కడ స్టాఫ్ కానీ యూనిట్ కానీ అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఎక్కడో ఈ నెగిటివిటీని తీసుకోలేకపోయారు. కాబట్టి నేను షోని ఎక్కడ నేను తప్పుగా మాట్లాడను, ఎందుకంటే అది 10 మందికి హెల్ప్ చేసే షో అని నేను ఫీల్ అవుతాను. దట్టు నువ్వెవరితో అప్రోచ్ అయ్యి నాకు వెళ్ళాలని చెప్పలా, ఆ అవకాశం నిన్ను వెతుక్కుని వచ్చింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్ట్రెంగ్త్. అందుకే నువ్వు చాలా ఈజీగా ఉండగలిగావు. ఒకవేళ షో తప్పు కాదు, పర్సన్స్ తప్పు. అది దట్టు మా కమ్యూనిటీ. అదే అదర్ కమ్యూనిటీకి అయితే నువ్వు ఫైట్ చేసేదాన్ని. ఏంటి నా మిస్టేక్ ఏంటి, ఇక్కడ దాకా వచ్చాం కదా. అవును. ఇంకొకటి వాళ్ళు కూడా టీంకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక కామనర్గా ఒక పర్సన్ తీసుకున్నారు, దాంట్లో కామనర్స్కి మంచి చెడు అనేది అన్నీ ఉంటాయి. అక్కడ దొంగని తీసుకున్నారు, లాయర్ని తీసుకున్నారు, మరి డాక్టర్ని తీసుకున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకున్నారు, అందరినీ తీసుకున్నారు. మరి ఇదే కామన్ మ్యాన్ పరిధిలో అన్నీ చేసిన ఒక ట్రాన్స్ ఖచ్చితంగా ఉండొచ్చు. వాళ్ళకి ఒక పాస్ట్ ఉంటుంది. ఈ పాస్ట్ వల్ల వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. సో నువ్వు నన్ను ఇప్పుడు టెస్ట్ చేస్తే మెడికల్గా నేను అమ్మాయిగా ప్రూవ్ కాకపోతే నువ్వు పంపాలి. సో మీరు ఆ వీడియో చూసి పంపితే వాళ్ళకి మీరు బలం ఇచ్చినట్టే. కరెక్ట్.
నిజం చెప్తున్నా, వేరే అందరి ట్రాన్స్ లైఫ్లోనూ సెక్స్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రేపొద్దున ఇంకొక ట్రాన్స్ తీసుకొస్తారు, నేను వెళ్ళి ఒకటి తీస్తే మీరు ఆపేస్తారా? మీరు ఇక్కడ ఎక్కడ కామనర్కి వాల్యూ ఇచ్చినట్టు ఇవ్వలేదు. సో షో ఒక ఎథిక్స్ వాల్యూస్ ఏంటి, కామనర్ వాళ్ళు ఎలా ఉన్నా కూడా తీసుకోవాలి. మీరే అంటారు బిగ్ బాస్ షో అనేది అన్ని రకాలు అంటే షడ్రుచులు, మంచి చెడు, మరి సెల్ఫ్ హెల్పింగ్ నేచర్ అన్నీ కలిస్తేనే ఆ హౌస్లో ఉంటాయి. మరి ఇలాంటి పర్సన్ కూడా లోపలికి పంపించి వాళ్ళతో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారని చూడాల్సింది. మీరు ఒక్కసారిగా ఆ వీడియోతోనే మీ మైండ్ సెట్ అనేది మార్చేసుకుని, అప్పటిదాకా నేను అందమైన తామర పువ్వులా కనపడ్డాను, ఒక్కసారిగా దాని కింద ఉన్న బురదను చూసి మీరు తామర పువ్వు నాకొద్దు మట్టి అంటుకుంటుందని అనుకున్నారు. బట్ అదే బురద లేకపోతే ఈరోజు నేను తామర పువ్వు అయ్యేదని కాదు. అది వాళ్ళు మర్చిపోయారేమో, నేను అది గుర్తు చేస్తున్నాను. నేనే కాదు, ప్రతి ఒక్క ట్రాన్స్ లైఫ్లో బురద అనేది ఉంటుంది. ఆ బురదలోంచి వచ్చేదే తామర పువ్వు అవుతుంది. కొన్నిసార్లు అది చనిపోతాయి, కొన్నిసార్లు మరి కొంతమందికి హెల్ప్ అవుతుంది. నేను ఉన్న బురదని నేను వదిలేసుకున్నానని నేను చెప్పట్లే. ఇంత పెద్ద ప్లాట్ఫామ్స్ మీద నేను అంతకుముందు సెక్స్ వర్క్ చేసుకున్నాను అని ఎందుకు చెప్పాలి? కానీ నేను చెప్తాను, నేను ట్రాన్స్పరెంట్గానే ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు నాకు అది అన్నం పెట్టిన చేతిని నేను మర్చిపోను. ఎందుకంటే నాకు ఏ ఆధారం లేదు. అలా అని చెప్పి అందరూ సెక్స్ వర్క్ చేయాలని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే అది తప్పే, కానీ మాకు అవకాశం లేదు. అది మీరు ఆలోచించాలి. అలాంటి అవకాశాన్ని మీరు ఇప్పుడు ఇచ్చుంటే మళ్ళీ మేము అదే బురదల్లోకి వెళ్ళం కదా. మీరు అదెందుకు ఆలోచించలేదు అనేది నాకు ఆ లాజిక్ మిస్ అయ్యారని నాకు అనిపించింది.